మనం చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటాం, మనం రోజుకి 10 గంటలు చదువుతున్నాం, 12 గంటలు చదువుతున్నాం, కానీ అయినప్పటికీ మనం ఎగ్జామ్లో ఎందుకు సక్సెస్ కాలేకపోయాము? కొంతమంది టాపర్స్ ఉంటారు, వాళ్ళు మేము 8 గంటలే చదివాము, 9 గంటలే చదివాము, కానీ మేము క్రాక్ చేయగలిగాము ఎగ్జామ్, జాబ్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ యాక్చువల్గా వాళ్ళ ఒక స్టూడెంట్ నాకు కాల్ చేశారు. చేసి వాళ్ళు ఏమడిగారంటే, సార్ మేము కాలేజీలో ఉన్నప్పుడు అతను అసలు ఏమీ చదివాడు కాదు, చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కానీ అతను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేశాడు లాస్ట్ టైం నోటిఫికేషన్లో. మేము మంచి CGPA తెచ్చుకొని బీటెక్ అయిపోయింది, కానీ లాస్ట్ టైం నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోలేకపోయాము. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ నోటిఫికేషన్లో మేము చదవాలనుకుంటున్నాము. మేము ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాం ఆల్రెడీ, కానీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము. అతను అన్ని బ్యాక్లాగ్స్ ఉండి బీటెక్లో సరిగా చదవకుండా గవర్నమెంట్ జాబ్ ఎలా క్రాక్ చేశాడు లాస్ట్ టైం నోటిఫికేషన్లో మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా, లేదు లక్కా? సో లక్కీ ఛాన్స్ అని చెప్పాడంట అతను. సో ఈ లక్కీ ఛాన్స్ అనేది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పనిచేయవు. సో హార్డ్ వర్కా, స్మార్ట్ వర్కా, లక్కా అంటే మూడిట్లో నేను లక్ని ఎలిమినేట్ చేసేస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో లక్ అనేది చాలా ఇంపాసిబుల్, అసలు అది కష్టం, లక్ తోటి రావటం అనేది కష్టం. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, లేదు హార్డ్ వర్క్ విత్ ప్రాపర్ ప్లానింగ్, అది చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ కూడా కాదు అక్కడ కావాల్సింది మనకి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము, ఎందుకు కేవలం కష్టపడి చదవటం మాత్రమే సరిపోదు, దాంతో పాటు ఇంకా మనకేం కావాలి ఎక్స్ట్రా. క్లియర్? మనం ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, AEE కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, గేట్ ఇంజనీరింగ్ సర్వీస్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్ కావచ్చు. అంటే నేను దీన్ని ఒక్కదానికి లిమిట్ చేయట్లేదు. మీరు ఏ ఎగ్జామ్లో అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ఉపయోగం. క్లియర్గా చెప్తున్నా, నేను దీన్ని ఒక్క పర్టికులర్ సెక్టార్కి లిమిట్ చేయట్లేదు ఈ వీడియోని. కాంపిటేటివ్ ఎగ్జామ్కి తయారవుతున్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో ఇది. సో ఏంటి అంటే, అసలు ఈ 12 గంటల హార్డ్ వర్క్ అవసరమా, లేకపోతే ఇంకేం కావాలి మనం ఎగ్జామ్ క్రాక్ చేయడానికి? కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్కళ్ళు చూడండి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నెంబర్ కన్నా వ్యూస్ నెంబర్ చాలా ఎక్కువ ఉంది మన దాంట్లో. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి మన ఛానల్ గురించి. విల్ గో అహెడ్. సో మీకు ఒక పర్సనల్ మెంటార్ ఉండి మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపించి మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీ ప్రిపరేషన్కి ఒక సరైన పాత్ చూపించినట్లయితే ఎలా ఉంటుంది? లేదు అలా కాకుండా మీరే పూర్తిగా ఎగ్జామ్ నుంచి తెలుసుకొని ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ ద ఎగ్జామ్ అంటాం. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఏ ప్యాటర్న్ లో ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏది ముందు చదవాలి, ఏది తర్వాత చదవాలి, డైలీ టైం టేబుల్ ఎలా ఉండాలి, దీనికి సంబంధించి మీకు మీరే ప్లాన్ చేసుకుంటే ఎలా ఉంటుంది, రెండు కంపేర్ చేసుకుందాం మనం ఇక్కడ. సో ఒక పర్సనల్ మెంటార్షిప్ తోటి, అలా కాకుండా ఇండివిజువల్ గా రెండు కంపేర్ చేసుకుని మాట్లాడదాం మనం ఇక్కడ. సో హార్డ్ వర్క్ ట్రాప్ అని మాట్లాడుతున్నాము. హార్డ్ వర్క్ ట్రాప్ ఏంటంటే, మనం కోచింగ్ సెంటర్కి వెళ్తాము, రోజుకి 8 నుంచి 10 గంటలు క్లాస్ రూమ్లో కూర్చుంటాము, బండిల్స్ నోట్స్ రాస్తాము. చూడండి ఇక్కడ బండిల్స్ నోట్స్ రాస్తాము. ఒక 1 year 1.5 year మొత్తం సబ్జెక్టులు కంప్లీట్ చేస్తాము. సో అలాగే దాంతో పాటు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్స్, మనము ఇప్పుడు డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు కోవిడ్ తర్వాత మొత్తం ఆన్లైన్ అయిపోయిన తర్వాత, టెలిగ్రామ్, వాట్సాప్ వచ్చిన తర్వాత 2 యూనివర్సిటీస్, కొత్త యూనివర్సిటీస్ వచ్చినాయి తెలుసా మీకు? ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకోటి టెలిగ్రామ్ యూనివర్సిటీ. సో అందులో దొరికినన్ని రిసోర్సెస్ ఇంకెక్కడా దొరకట్లేదు మనకి. వాట్సాప్ యూనివర్సిటీలో మల్టిపుల్ రిసోర్సెస్, టెలిగ్రామ్ యూనివర్సిటీతో మల్టిపుల్ రిసోర్సెస్. అలాగే ఇంకొక పెద్ద లైబ్రరీ యూట్యూబ్. సో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఫాలో అవ్వకూడదో తెలియని కన్ఫ్యూజన్ లో ఉపయోగపడే సోర్సెస్ కన్నా ఉపయోగపడని సోర్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ రాసిన వేల కొద్ది ఆన్లైన్ లెక్చర్ వీడియోస్. సో మనకు తెలియకుండానే మనం ఒక ట్రాప్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఆల్రెడీ మనం కోచింగ్ అటెండ్ అయ్యాము, మంచిగా మన హ్యాండ్ రిటన్ నోట్స్ మనం తయారు చేసుకున్నాము. కోచింగ్ వాళ్ళు చాలా కష్టపడి మంచి మెటీరియల్ ఇచ్చారు మీకు. సో ఇవి ఫాలో అవ్వకుండా మనము యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీలో రిసోర్సెస్ వెనకాల పడుతున్నాము. సో ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ అయిపోవటం వల్ల ఈ ట్రాప్ వల్ల కూడా టైం చాలా వేస్ట్ అవుతుంది.
ఈ ట్రాప్ వలన టైం అనేది ఎంత వేస్ట్ అవుతుందంటే అంత వేస్ట్ అవుతుంది. మరి స్టూడెంట్స్కి ఏం కావాలి సార్? ఇదంతా చెప్తున్నారు, బాగానే ఉంది. మరి స్టూడెంట్స్కి ఏం కావాలి సార్? అసలు దిస్ ఈజ్ క్వశ్చన్. స్టూడెంట్స్కి ఏం కావాలంటే రైట్ డైరెక్షన్, పర్ఫెక్ట్ డైరెక్షన్ కావాలి. స్టూడెంట్ అన్న వాళ్ళకి ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎప్పుడు చదవాలి, ఈ 4 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఏది చదవాలి, ఎంత చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎప్పుడు చదవాలి. ఎప్పుడు చదవాలి అంటే ప్రతి బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ లోను, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోను ఒక 10-15 సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ఎప్పుడు పడితే అప్పుడు స్టార్ట్ చేయలేం కదా. సబ్జెక్ట్కి ఇంటర్ కనెక్టివిటీ లింక్ అనేది ఉంటుంది. ఒక సబ్జెక్ట్ తర్వాత కొన్ని సబ్జెక్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్ హైలీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు మధ్యలో ఉంటాయి. సో మన ఇంజనీరింగ్ కరికులం కూడా అలాగే చేస్తారు కదా. చూడండి, మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు రాగానే ఫస్ట్ ఇయర్లోనే మీకు జావా ఫుల్ స్టాక్ అవి నేర్పించారు కదా, ఎవరైతే సిఎస్సి వాళ్ళు ఉన్నారో. అలాగే మెకానికల్ వాళ్ళకి డైరెక్ట్గా డిజైన్, మిషన్ డిజైన్ సబ్జెక్ట్ ఇవ్వరు కదా. సివిల్ వాళ్ళకి అలాగే ఆర్సీసీ, పేమెంట్ డిజైన్ నేర్పించారు కదా. బేసిక్గా ఫస్ట్ ఇయర్లో ఏం నేర్పిస్తారు? మీకు ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు, డ్రాయింగ్ నేర్పిస్తారు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్పిస్తారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ బేసిక్ సబ్జెక్ట్స్. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తారు మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో కూడా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ అనేది మీరు తెలుసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. వెరీ క్లియర్. ఇక్కడ ఎలా పడితే అలా ఏదో ఒక సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. ఒక సబ్జెక్ట్ హై వెయిటేజ్ ఉంది, దాంతో స్టార్ట్ చేసి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. అలా కాదు. ఇక్కడ ఒక పర్టికులర్ ప్యాటర్న్, ప్రతి ఎగ్జామ్ కి గేట్ ప్యాటర్న్, గేట్ ఎగ్జామ్ కి సంబంధించి ప్యాటర్న్ వేరుంటుంది, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ కి సంబంధించి ప్యాటర్న్ వేరుంటుంది, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీకి సంబంధించి ప్యాటర్న్ వేరుంటుంది. ఎగ్జామ్ టు ఎగ్జామ్ ప్యాటర్న్ వేరియేషన్ అనేది తెలుసుకోవాలి. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సరైన డైరెక్షన్, దిశ, ఆ డైరెక్షన్ అనేది లేకపోతే సక్సెస్ సాధించడం అనేది చాలా కష్టం. దెన్ అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ అంటే మహేష్ బాబు సినిమాలో మనం ఈ డైలాగ్ వింటాము, ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఇక్కడ అని. చాలా మంది అకౌంటబిలిటీ అంటే ఏంటో అనుకుంటారు. అకౌంటబిలిటీ అంటే ఏంటంటే జవాబుదారీతనం, మనకు మనమే అకౌంటబిలిటీగా ఉండాలి. ఇప్పుడు మీరు సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నారు, ఆన్లైన్ లో ప్రిపేర్ అవుతున్నారు, సెల్ఫ్ గా ప్రిపేర్ అవుతున్నారు. డైలీ 10 గంటలు 12 గంటలు చదువుదాం అనుకుంటారు. ఫస్ట్ రోజు చాలా హై ఎనర్జీ, మోటివేషన్ తోటి చదవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఫస్ట్ రోజు 10 అవర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, హ్యాపీనెస్ తో పడుకుంటారు. నెక్స్ట్ డే అదే నిన్న 10 గంటలు చదివాంగా, ఇవాళ రెస్ట్ తీసుకుందాం, అయిపోయింది. ఒక రోజుతో అయిపోయింది, అకౌంటబిలిటీ లేదు. ఇంకా సెకండ్ డే, థర్డ్ డే అయిపోయింది. మళ్ళీ 4వ రోజు ఇట్లా ఎవరో మోటివేషన్ వీడియోస్ వస్తారు, అరే మోటివేషన్ వచ్చింది, మళ్ళీ చదువుదామని స్టార్ట్ చేస్తారు. అంతే కదా. సో ఆ అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది? మీ పైన ఒక పర్సన్ ఉండి మిమ్మల్ని మానిటర్ చేస్తూ, ఈరోజు మీరు ఇది చదవాలి, రేపు అది చదవాలి, రేపు ఇది, ఎల్లుండి ఇది చదవాలి అని మీకు ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు, అవతల మనిషికి మీరు సమాధానం చెప్పాలి అనుకున్నప్పుడు మీకు అకౌంటబిలిటీ వస్తుంది. ఎస్పెషల్లీ జాబ్ చేస్తూ, ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉంటూ, లేదు కాలేజీకి వెళ్తూ చదువుకునే పిల్లలు అకౌంటబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే హౌస్ లో, ఇంట్లో ఉంటూ పనిచేసుకునే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి, కాలేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం చాలా కష్టపడ్డాము, సరే ఇవాళకి రెస్ట్ తీసుకుందాంలే, మైండ్ లో అలా అనిపిస్తుంది. సో ఇవాళ బుక్ తీయరు, నోట్స్ చూడరు, క్లాస్ అటెండ్ అవ్వరు, చదవరు. అలా ఇవాళకి అనేది ఇవాళ, రేపు, ఎల్లుండి అలా అయిపోతూ ఉంటుంది. ఎగ్జామ్ టైం వచ్చేస్తుంది మనకి. సో ఈ అకౌంటబిలిటీ లేకపోతే మీరు అనుకున్న గోల్ని మీరు టైంకి రీచ్ అవ్వలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. సో ఫస్ట్ మీకు ఒక డైరెక్షన్ కావాలి, ఒక అకౌంటబిలిటీ కావాలి. ఫైనల్లీ ఆ ఎగ్జామ్ కి సంబంధించి ఇన్ అండ్ అవుట్స్ మొత్తం తెలిసిన స్ట్రాటజీ కావాలి. ప్రతి ఎగ్జామ్ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ గేట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు, స్టేట్ సర్వీసెస్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ రాయొచ్చు, ఎస్ఎస్సి, జేఈ రాయొచ్చు. అన్ని ఎగ్జామ్స్ ఒకేలాగా ఉంటాయండి. చెప్పండి, ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో వాళ్ళకి బాగా తెలిసింది. అన్ని ఎగ్జామ్స్ ఒకేలాగా ఉండవు. ఎగ్జామ్ టు ఎగ్జామ్ వేరియేషన్ ఉంటుంది ప్రిపరేషన్ లో. ఆ స్ట్రాటజీ తెలియాలి, ఏ ఎగ్జామ్ కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్, సో మనకు ఒక సరైన, ఇప్పుడు చెప్పాం కదా, మూడు రూల్స్ చెప్పాము. ఆ 3 రూల్స్ ఫాలో అవ్వాలంటే మనకు ఒక గైడెన్స్ కావాలి, మార్గదర్శనం. అలా లేకుండా మనం కంటిన్యూ చేసాం.
అలా లేకుండా చేయటం వలన ఇందా చెప్పినట్టు మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నాయి. వాట్సాప్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీ, యూట్యూబ్ లైబ్రరీ, వీటిని ఉపయోగించుకొని అన్నెసెసరీ రిసోర్సెస్, ఒక టాపిక్ కి సంబంధించి 10 రిసోర్సెస్ చూడటం. దానివల్ల ఏమవుతుంది, మనలో గందరగోళం పెరుగుతుంది. సేమ్ కంటెంట్ ఉండదు కదా ఒక్క దగ్గర. సో డిఫరెంట్ కంటెంట్స్ వల్ల మనలో క్లారిటీ, సబ్జెక్ట్ మీద క్లారిటీ మిస్ అయిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, 10 days లో 15 days లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నది ఒక సబ్జెక్ట్ 1 month అయిపోతుంది. 1 month లో మనం 3 సబ్జెక్టులు కంప్లీట్ చేయాలి. ఈ మల్టిపుల్ రిసోర్సెస్ వలన ఏమవుతుంది, ఒక్క సబ్జెక్టే అవుతుంది 1 month లో. సో 2 సబ్జెక్టులు పెండింగ్ అయిపోయి సిలబస్ పెరిగిపోతుంది. అప్పుడు ఎగ్జామ్ డేట్ దగ్గరకు వస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది. మనకి సరైన గైడెన్స్ లేకపోతే, సరైన రిసోర్సెస్ లేకపోతే మనం ఎగ్జామ్ లో రీచ్ చేయలేము, తక్కువ మార్కులు వస్తాయి మనకి. ఎంతైనా మీరు 10 గంటలు కష్టపడండి, 12 గంటలు కష్టపడండి, మీ గోల్ అనేది ప్రాపర్ గా లేదు. మీరు వెళ్లే పాత్, గోల్ కాదు యాక్చువల్ గా, మీరు వెళ్లే పాత్ అనేది కరెక్ట్ గా లేకపోతే యు కాంట్ అచీవ్ సక్సెస్. సో అలా కాకుండా మిమ్మల్ని గైడ్ చేస్తూ మీ ఎయిమ్ తెలుసుకొని మీరు గేట్ ఎగ్జామ్ కి తయారవుతున్నారా, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏడబ్ల్యూకి తయారవుతున్నారా, ఇంజనీరింగ్ సర్వీస్ కి తయారవుతున్నారా అని చెప్పి తెలుసుకొని మీ ఎయిమ్ టార్గెట్ ప్రకారం మీకు ఒక టైం టేబుల్ ఇచ్చి డైలీ మీ టైం టేబుల్ని మానిటర్ చేస్తూ, అలాగే మీరు ఎక్కడ చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఎంతవరకు చదువుకోవాలి, ఎప్పుడు రివిజన్ చేయాలి, ఎప్పుడు టెస్టులు, ఆన్లైన్ టెస్టులు రాయాలి, మాక్ టెస్టులు రాయాలి, ఎప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, మాక్ టెస్ట్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఏం చేసి ఎక్కువ తెచ్చుకోవాలి, ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి, ఇలా టైం టు టైం ఎవరైనా కనుక గైడెన్స్ ఇచ్చినట్లయితే ఆబ్వియస్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్ కదా. సో యూ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. సో నేను చాలా మంది స్టూడెంట్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటారు, మార్క్స్ వస్తే ఇంటెలిజెంట్, మార్క్స్ రాకపోతే ఇంటెలిజెంట్ కాదు. కాంపిటేటివ్ అనే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మార్క్స్ వస్తే ఇంటెలిజెంట్, మార్క్స్ రాకపోతే ఇంటెలిజెంట్ కాదు అని. ఇప్పుడు 2004లో 2005లోనో ఐ హావ్ సీన్ వన్ స్టూడెంట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అతను ఇంటర్మీడియట్ లో 980 మార్క్స్ తెచ్చుకున్న అతను. సో ఈ కేమ్ టు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాడు అతను గ్రాడ్యుయేషన్ కోసం. సో మెనీ డివియేషన్స్ కదా, అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి 980 మార్క్స్, ఫ్లయింగ్ కలర్స్, టాప్ ర్యాంకర్ కదా 980 మార్క్స్ అంటే ఇంటర్మీడియట్ లో. సో ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాడు. సో అక్కడి నుంచి కంప్లీట్ గా డివియేట్ అయిపోయాడు. బట్ హీఈస్ సూపర్ ఇంటెలిజెంట్. కంప్లీట్ గా డివియేట్ అయిపోయినా కూడా, ప్రిపరేషన్ సరిగా లేకపోయినా కూడా, హీ క్రాక్డ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లైక్ ఎనీథింగ్. అతను ల్యాబుల్లో చేసినంత ఎక్స్పెరిమెంట్స్, అతను చేయగలిగిన, అతని దగ్గర ఉన్నంత నాలెడ్జ్, ఎక్కువ రోజులు చదవలేదు ఇంజనీరింగ్ లో, కానీ హీ గాట్ ద నాలెడ్జ్. ఎందుకంటే ఆల్రెడీ అతనికి తెలుసు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆల్రెడీ తెలుసు 980 మార్క్స్ తెచ్చుకున్న అతనికి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్ గా టీచర్స్ ఎలా ఫీల్ అయ్యారంటే, వాడు 980 తెచ్చుకున్నాడు కాబట్టి వాడు వచ్చేసి చదవటం మానేశాడు అనుకునేవాళ్ళు. కానీ ఎగ్జామ్ లో తెచ్చుకున్న మార్కులు కానీ, ల్యాబుల్లో చేసే పెర్ఫార్మెన్స్ కానీ, దట్ షోస్ హిస్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే మన మార్కులు, మన బిహేవియర్, మన పద్ధతి కాదు అక్కడ. మనము బేసిక్ గా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ని ఎలా చదువుకోవాలి, ఈ ఎగ్జామ్ కి సంబంధించి క్రాక్ చేయటం ఎలాగా, ఇది నేర్చుకోవాలి, నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. అంతేగాని మార్క్సే ఇంటెలిజెన్స్ ని డిసైడ్ చేస్తాయా? కాదు కదా. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మార్క్స్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలంటే ర్యాంక్ కొట్టాలి కంపల్సరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనం మార్క్స్ తెచ్చుకుంటేనే ర్యాంక్ వస్తుంది, జాబ్ వస్తుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి ఇంటెలిజెంట్ కూడా ఎగ్జామ్ ని క్రాక్ చేయలేడు, ప్రతి హార్డ్ వర్కర్ ఎగ్జామ్ ని క్రాక్ చేయలేడు. ఆ ఎగ్జామ్ గురించి తెలుసుకొని, ఆ ఎగ్జామ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూసుకొని, దానికి ఒక టైం టేబుల్, దానికి ఒక పద్ధతి, స్ట్రాటజీ తయారు చేసుకొని, పర్టికులర్ ఎగ్జామ్ టు ఎగ్జామ్ వేరియేషన్ తెలుసుకొని ప్రిపేర్ అవ్వగలిగినప్పుడు యూ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. సో ఇవన్నీ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జామ్ ప్రిపరేషన్ లో. ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు వీటన్నిటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా మీకు ఒక గైడ్ ఉంది, టైం టు టైం
మీరు ఇది చదవండి చాలు ఈ టైంకి, మీరు ఈ 15 రోజుల్లో ఈ షెడ్యూల్ కంప్లీట్ చేయండి, మీరు ఈ 15 రోజుల్లో నెక్స్ట్ ఈ ఎగ్జామ్స్ రాయండి, ఈ మాక్ టెస్టులు రాయండి, ఈ టైంలో రివైజ్ చేయండి, ఈ టైంలో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ఈ రిసోర్స్ బాగుంటుంది, ఆ రిసోర్స్ బాగోదు, ఇలా పాజిటివ్ నెగిటివ్ అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ని, మీలో ఉన్న వీక్నెస్ ని కనిపెట్టి దాని ప్రకారం మీ డైలీ టైం టేబుల్ రొటీన్ తయారు చేసి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మానిటర్ చేసే గైడ్ ఉంటే మీ విలువైన టైం ఎంత సేవ్ అవుతుంది చెప్పండి. ఇవన్నీ మీరు చేసుకునే కన్నా చూడండి, ఇవన్నీ చేయటానికి మీకు ఒక గైడ్ కోచ్ గనక ఉన్నట్లయితే, లైక్ క్రికెట్ లో వెళ్ళి ప్లేయర్స్ గేమ్ మాత్రమే ఆడతారు, గేమ్ ప్లాన్ అంతా వెనకాల ఉన్న కోచ్ చూసుకుంటాడు, ప్లేయర్స్ గేమ్ ప్లాన్ గురించి ఆలోచించరు, వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ప్లేయింగ్ గురించి ఆలోచిస్తారు, అంతే కదా. ఈవెన్ ఎనీ గేమ్ లో పర్సనల్ కోచెస్ ఉంటారు. ఆ పర్సనల్ కోచెస్ ఏంటంటే గేమ్ ప్లాన్, స్ట్రాటజీ, ఎప్పుడు ఏం చేయాలో చెప్తూ ఉంటారు. వీళ్ళు ఓన్లీ వర్క్ చేయడం మీదే ఫోకస్ చేస్తారు. అలాగే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఒక కోచ్ ఉండి, ఒక మెంటార్ ఉండి, మీరు ఏ టైంకి ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి అని చెప్పినప్పుడు, కోచ్ మిమ్మల్ని టైం టు టైం గైడ్ చేసినప్పుడు మీకు ఎంత టైం సేవ్ అవుతుంది. సో దట్ ఈజ్ ఓన్లీ మన టార్గెట్. ఇక్కడ ఎలైట్ ర్యాంకర్స్ ని తయారు చేయటం అనే మన టార్గెట్. ఇక్కడ ఏంటంటే మీరు చదువుకునే విధానంలో కానీ, డౌట్ క్లియరెన్స్ లో కానీ, అలాగే మీకు వచ్చే డౌట్స్ ని ఎప్పటికప్పుడు టైం టు టైం ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయటం కానీ, సో ఒక స్పెసిఫిక్ షెడ్యూల్ తయారు చేసి, అంటే స్పెసిఫిక్ షెడ్యూల్ అంటే ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఆ షెడ్యూల్ టైం టేబుల్ వేరీ అవుతుంది కదా. ఒక స్టూడెంట్ ఏమో పొద్దున్నే 4 లేచి చదివితే బాగా చదువుతాడు, ఇంకొక స్టూడెంట్ రాత్రి 2-3 దాకా చదువుకొని 3 పడుకొని మధ్యాహ్నం ఎప్పుడో లేస్తాడు. సో పర్సన్ టు పర్సన్ వే ఆఫ్ ప్రిపరేషన్ కానీ, వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ కానీ, వే ఆఫ్ నాలెడ్జ్ గెయినింగ్ కానీ, సబ్జెక్ట్ కంప్లీట్ చేసే విధానం కానీ వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎలా అయితే ప్లేయర్స్ కి పర్సనల్ కోచెస్ ఉంటారో, అలాగే ఈ కాంపిటేటివ్ కోచింగ్ కి తయారయ్యే స్టూడెంట్స్ కూడా, నాట్ ఓన్లీ కాంపిటేటివ్ కోచింగ్, ఎవరైతే ఒక ఎయిమ్ తోటి ప్రిపేర్ అవుతున్నారో, ఎయిమ్ తో చదవాలనుకుంటున్నారో, ఈవెన్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన స్టూడెంట్ 4th ఇయర్ లోపు నేను జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాడు. సో ఫస్ట్ ఇయర్ లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్ లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్ లో ఏం చదవాలి, ఏ కోర్సులు నేర్చుకోవాలి, క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఏం చేయాలి, ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ నేర్చుకోవాలి జాబ్ రావాలంటే, ఇలా చెప్పడం కోసం మనం స్టార్ట్ చేసిందే కెరీర్ గైడెన్స్ అండ్ మెంటార్షిప్. అంటే ఇది ఒక్కళ్ళకి కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, అలాగే మీరు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యవచ్చు, గేట్, ఈఎస్సి, యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్, ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా సరే, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మన దగ్గర ఈ కోచింగ్ ఫీల్డ్ లో ఉండి దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి ఎక్స్పర్ట్స్ అయిన టీచర్స్, ఫ్యాకల్టీ, ఎవరైతే దాన్ని ఆ పర్టికులర్ ఫీల్డ్ ని ఇన్ అండ్ అవుట్ చూసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఈ కోచింగ్ లో లేదా మెంటార్షిప్ లో కెరీర్ గైడెన్స్ లో ఏముంటుంది, ఈ కెరీర్ గైడెన్స్ ఫస్ట్ నేను ఇక్కడ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నా, మెంటార్షిప్ అండ్ కెరీర్ గైడెన్స్ ని. ఒకటి ఆల్రెడీ 3rd ఇయర్ 4th ఇయర్ లో ఉండి, లేదా జాబ్స్ చేస్తూ, లేదు వర్కింగ్ అయి ఉండి, లేదా హౌస్ వైఫ్స్ అయి ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇంకొకళ్ళు ఇప్పుడే ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న స్టూడెంట్స్, 2 పార్ట్స్ గా. సో ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఎవరైతే టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఏడబ్ల్యూ కానీ, గేట్, ఈఎస్సి, సివిల్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, మీరు వర్కింగ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, లేదు ఆల్రెడీ ఇప్పుడు 3rd 4th ఇయర్ లో ఉండి లాస్ట్ 4th ఇయర్ లో ఉన్నా, ఆర్ ఎల్స్ బీటెక్ అయిపోయాక గ్యాప్ వచ్చి ప్రిపేర్ అవుతున్నా, మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే టైం టు టైం మీ షెడ్యూల్ తయారు చేయటం, ఎప్పుడేం చదువుకోవాలో చెప్పటం, ఎలా చదువుకోవాలో చెప్పటం, ఎక్కడ చదువుకోవాలో చెప్పటం. సో దీనికి సంబంధించి మేమేం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ టైం టేబుల్ ఇస్తాము, 15 days కి 1 week కి టైం టేబుల్ ఇస్తాం. ఎలా ఇస్తాం, ఒక జూమ్ మీటింగ్ పెడతాం మీతో, ఓన్లీ మీరు నేనే, గ్రూప్ కాదు ఇక్కడ, మీరు నేను అంటే కోచ్, మీరు మీ మెంటార్, మీ కోచ్ కూర్చుంటారు. కూర్చొని మీ ప్రిపరేషన్ కి సంబంధించి మీరేం అవ్వాలనుకుంటున్నారు, ఇప్పటిదాకా ఏం చదివారు, ఇక ముందు ఏం చదువుతారు,
ఇప్పటిదాకా చదివిన దాంట్లో మీ నాలెడ్జ్ అంతా ఈ డిస్కషన్ చేశాక మీకు ఒక ఇండివిడ్యువల్ స్టడీ ప్లాన్ ఫర్ 15 days తయారు చేస్తారు. అందులో డైలీ రొటీన్, మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా మీరు ఏ టైంలో ఏం చేయాలో ఒక డైలీ షెడ్యూల్ తయారు చేస్తారు. సో తయారు చేసి చదువుకునే విధానం ఎలా ఉండాలో నేర్పిస్తారు. అంటే ఏదో తయారు చేసి ఇచ్చేసి ఇలా చదువుకొని చెప్పడం కాదు, చదువుకునే విధానం. కొత్త సబ్జెక్ట్ అయితే ఎలా స్టార్ట్ చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆల్రెడీ అయిపోయిన సబ్జెక్ట్ అయితే రివిజన్ ఎలా చేయాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, దీని ప్రకారం ఒక 15 days కి మీకు షెడ్యూల్ తయారవుతుంది. మీకు చెప్తారు, ప్యాటర్న్ ఆఫ్ స్టడీయింగ్ కూడా చెప్తారు. అయిపోయిన తర్వాత ఒక గూగుల్ షీట్ మీ పేరుతో రిజిస్టర్ అవుతుంది. ఆ గూగుల్ షీట్ లో మీరు ఫిల్ చేసిన వెంటనే డైలీ మీరు ఏం చేశారు ఎవ్రీడే అప్డేట్ చేయాలి గూగుల్ షీట్ లో. గూగుల్ షీట్ లో అప్డేట్ చేసిన వెంటనే ఒక మెసేజ్ మీ మెంటార్కి వెళ్తుంది, ఒక మెసేజ్ నాకు వస్తుంది. మేము చూస్తాము మీ అప్డేట్స్. ఓకే, రెగ్యులర్ గా మీరు టైం టు టైం చేస్తుంటే హ్యాపీ. లేదు అంటే ఇమీడియట్ గా నెక్స్ట్ డే, ఒక రోజు మీకు 10 గంటలు షెడ్యూల్ ఇస్తే 4 గంటలే చేశారు, నెక్స్ట్ డే మీ మెంటార్ నుంచి కాల్ వస్తుంది. అయినా 1 week తర్వాత కూడా మీకు రాలేదు, మళ్ళీ నెక్స్ట్ నేను కాల్ చేస్తాను. అంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాము, మీరు డీవియేట్ అవుతున్నారు, ప్రిపరేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. మిగిలిన పనులన్నీ ఇంపార్టెంట్ కాదు, మనకి ప్రిపరేషనే ఇంపార్టెంట్, మీ గోల్ ఇంపార్టెంట్, మీకు టార్గెట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్కి ఎన్ని రోజులే ఉంది, మీరు ఇలా ప్రిపేర్ అవ్వాలి. టైం టు టైం మీ వెనకాల పడి మిమ్మల్ని చదివిస్తాం మేము. ఓకే, క్లియర్గా రాసాం ఇక్కడ 1-to-1 కాల్స్, టైం టు టైం పురోగతి పరిశీలన. అంటే ఇంత తెలుగులో రాశారు మా వాళ్ళు స్లైడ్స్ లో. ఇంప్రూవ్మెంట్, ఎన్హాన్స్మెంట్ ఎలా జరుగుతుందని చూడటం, సబ్జెక్ట్ గైడెన్స్ ఇస్తాము, పరీక్షకి సంబంధించి మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, రివిజన్ ఎప్పుడు చేయాలి, సమ్మరీ సెషన్స్ ఎప్పుడు చూడాలి, మ్యారథాన్స్ ఎప్పుడు చదువుకోవాలి, ఇవన్నీ చెప్తాము. మీ డౌట్స్, మీ ప్రిపరేషన్ లో కొన్నిసార్లు పర్సనల్ గా కూడా చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఫోన్ చేసి, సార్ నేను చదవలేకపోతున్నాను సార్, ఇంట్లో ఇబ్బంది ఉంది, ఇట్లా మాట్లాడుతున్నప్పుడు కూడా మేము గైడెన్స్ ఇస్తాం మీకు. ప్రతి ఒక్క విషయానికి మీ వెనకాల ఉండి మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాం మేము. ఇది ఎవరికి? ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మరి కెరీర్ గైడెన్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడే ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతున్నారు, లేదా ఇప్పుడే ఇయర్లోకి వచ్చారు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అసలు 4th year లోపు బయటికి వెళ్లే లోపు వీళ్ళ జీవితంలో సెటిల్ అవటం ఎలాగా, ఈ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఓన్లీ మనం ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే మోర్ దాన్ 1 lakh ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఎంతమందికి జాబ్లు వస్తున్నాయండి? ఎంతమంది 4th year అయిపోయేలోపు జీవితంలో సెటిల్ అవుతున్నారండి? సో అలా కాకుండా వాళ్ళు 2nd year నుంచే స్టార్ట్ చేసినట్లయితే జర్నీ, లేదా 1st year నుంచే స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వటానికి, 4th year అవ్వటానికి ముందే వాళ్ళకి ప్లేస్మెంటో, గవర్నమెంట్ జాబో, లేకపోతే నెక్స్ట్ స్టెప్ ఎంటెక్ వెళ్ళటానికి కావాల్సిన గేట్ ఎగ్జామ్ క్రాక్ చేయించటము, లేదు వాళ్ళకి వేరే స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్ కావాలి, లేకపోతే వేరే డిఫరెంట్ ఫీల్డ్స్ లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి సంబంధించిన కోర్సులు, ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్ కి తగ్గట్టు లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంజనీరింగ్ అయిపోయేలోపు 4 years లో ఏమి కావాలో ఆ కెరీర్ గైడెన్స్ ఉంది మన దగ్గర. ఎందుకంటే ఈ విషయంలో ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోగానే మన వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారంటే, అయిపోయింది 4 years అయిపోగానే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, శాలరీ వస్తుంది. ఇక్కడ పేరెంట్స్ కూడా చెప్తున్నా, ఈ 4 years లో మీరు సరైన మార్గదర్శకం, కెరీర్ గైడెన్స్ ఇప్పించకుండా 4 years లో ఫస్ట్ ఇయర్ లో ఏం చేయాలి, సెకండ్ ఇయర్ లో ఏం చేయాలి ఇలా చెప్పకుండా, ఫైనల్ గా మీ అబ్బాయికి జాబ్ రాకపోతే మీ అబ్బాయిని మీరు లేదా మీ అమ్మాయిని కానీ అనే ఏమీ రైటు మీకు లేదు. మీరు జస్ట్ ఇంజనీరింగ్ లో జాయిన్ చేయగానే మీ బాధ్యత తీరిపోయింది అనుకోవద్దు. వాళ్ళు ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి 4 years స్టెప్ బై స్టెప్ చాలా చేయాల్సి ఉంటుంది. కాలేజీ వాళ్ళు ఎవ్వరూ చెప్పరు, ఎందుకు, అది మీ లైఫ్. కాలేజీ వాళ్ళు వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయడం, వాళ్ళ ఎగ్జామ్స్ లో మార్కులు తెప్పించడం మాత్రమే. జాబ్ తెచ్చుకుంటారా, గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారా, సాఫ్ట్వేర్ నేర్చుకుంటారా, ప్లేస్మెంట్ కొడతారా, హైయెస్ట్ ప్యాకేజ్ తెచ్చుకుంటారా, లేదు మీరు ఇంకా వేరే ఫారెన్ వెళ్ళడానికి ప్లాన్స్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా పేరెంట్ స్టూడెంట్ చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆ ఏజ్ లో ఇవన్నీ ఆలోచించలేడు, పేరెంట్సే ప్లాన్ చేయాలి. సో దానికోసం మేము కెరీర్ గైడెన్స్ పేరెంట్స్ స్టూడెంట్ తో కూర్చొని జూమ్ మీటింగ్ లో మాట్లాడి ఏం చేయాలనుకుంటున్నాడు స్టూడెంట్ అని మాట్లాడి ఆ 4 years పాత్ ని తయారు చేస్తాము. 4 years మీ వెంటే ఉంటాము. దట్ ఈజ్ అవర్ కెరీర్ గైడెన్స్. సో ఈ అకౌంటబిలిటీ వెరీ ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ ఏంటంటే నాకు ఆల్రెడీ చెప్పాం మనం, నేను చదవాలి, నేను సాధించాలి, నేను జాబ్ కొట్టాలి అనుకోవటం వేరు, దానికి సంబంధించి మనం ఆచరించటం వేరు.
అలా అనుకునే వాళ్ళు 95%. అలా అనుకునే వాళ్ళు 95%. నాకు తెలుసు, నేను చేయగలను, జాబ్ కొట్టాలి, చదవాలి, ఇది చెయ్యాలి. కానీ ఆచరించే వాళ్ళు 5%. ఆ 5% లో ఉండకుండా 95% అనుకున్నది చేయకుండా వేరే చేస్తున్నారు. 95% వాళ్ళు ఏదైతే గోల్ అనుకుంటారో ఎప్పుడు రీచ్ అవ్వరు వాళ్ళు. అలా కాకుండా మిమ్మల్ని అకౌంటబిలిటీగా మేము క్వశ్చన్ చేస్తూ మీ గోల్ వైపు నడిపించడానికి మా మెంటార్షిప్ అండ్ కెరీర్ గైడెన్స్. ఆ ఒక్క సీరియస్నెస్ మీరు కనుక తీసుకున్నట్లయితే, నేను క్లియర్గా చెప్తున్నా, ఈ మెంటార్షిప్ కెరీర్ గైడెన్స్ అనేది మీరు సీరియస్ గా తీసుకొని మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఆబ్వియస్లీ యూ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ ద లైఫ్. సో ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలియదు మీ లైఫ్లో, ఇప్పటిదాకా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ నేను ఇది మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఒకసారి మీరు మెంటార్షిప్ లేదా గైడెన్స్, కెరీర్ గైడెన్స్, కోచింగ్ ఇట్లాంటి ప్లాన్స్ ప్రకారం మన ర్యాంకర్స్ ప్రోకి వచ్చిన మా దగ్గరనే కాదు, మీకు మంచిగా ఇలా గైడ్ చేసే వాళ్ళు ఎవరన్నా దొరికినప్పుడు వాళ్ళతోటి మీ జర్నీ స్టార్ట్ చేస్తే, నేను ఇక్కడికే రండి, ఇక్కడే తీసుకోండి, ఇదే కంపల్సరీ అని నేను చెప్పట్లేదు, వెరీ క్లియర్గా. ఇట్లాంటి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరన్నా మీకు దొరికి మీ జీవితంలో మీరు గనక వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు జీవితంలో. కానీ ఏ రోజు అలా అనుకోవద్దు, అరే నేను అప్పుడు ఆ సార్ చెప్పారు, ఆ రోజే నేను స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదే, అనవసరంగా నేను అప్పుడు స్టార్ట్ చేయలేదని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. సో మన ర్యాంకర్స్ ప్రోలో నేను యాప్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, మన మెయిన్ టార్గెట్ 1:1 మెంటార్షిప్ అండ్ కెరీర్ గైడెన్స్ అని చెప్పి. దీనికి సంబంధించి ఎనీ డౌట్స్ మీ 1:1 మెంటార్షిప్ లేదా కెరీర్ గైడెన్స్ కి సంబంధించి, లేదు మీ పాత్ ఏంటో తెలుసుకోవాలి, మీరు ఎలా లైఫ్ లో సెటిల్ అవ్వాలో తెలుసుకోవాలనుకుంటున్నా, ఈవెన్ ఎస్పెషల్లీ నేను క్లియర్ గా చెప్తున్నా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉన్న స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, మీరు మా ర్యాంకర్స్ ప్రోకి రావాల్సిన అవసరం లేదు, మీరు ఎంక్వైరీ చేసుకొని మీ పిల్లల్ని ఒక పర్టికులర్ పద్ధతిలో ఆ సెకండ్ ఇయర్ లో ఏం చదవాలి, థర్డ్ ఇయర్ లో ఏం చదవాలి, ఫోర్త్ ఇయర్ లో ఏం చదవాలో చదివించుకోండి, నో ఇష్యూ. లేదు మీకు స్ట్రక్చర్డ్ వేలో కావాలంటే యూ కెన్ కమ్. ఒంటరిగా కాదు, వెరీ ఇంపార్టెంట్, మీరు ఒంటరిగా కాదు, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అండర్లో చదివినప్పుడు లైఫ్ బాగుంటుంది. వెరీ క్లియర్గా చెప్తున్నా, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ అండర్లో చదివినప్పుడు. మా దగ్గర 20 years, నాకు 22 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ లో, డిఫరెంట్ కోచింగ్స్ లో. అలాగే నాలాగే 20 years, 15 years, 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ హై లెవెల్లో జాబులు చేస్తూ, కోచింగ్ కాకుండా హై లెవెల్లో కంపెనీస్ లో జాబులు చేస్తున్న వాళ్ళు మనతో అసోసియేట్ అయి ఉన్నారు. కాబట్టి వీ కెన్ గివ్ యూ ఏ ప్రాపర్ గైడెన్స్ ఫర్ యువర్ కెరీర్ గ్రోత్. సో ఎనీ స్టూడెంట్స్, ఇక్కడ మన దగ్గర ఉంది మొబైల్ నెంబర్. మనం ఆల్రెడీ ఏపీపీఎస్సికి, టీజీపీఎస్సికి కోర్సులు స్టార్ట్ చేసాము, చాలా మందికి తెలిసే విషయం. సో స్టిల్ మన గురించి తెలుసుకోవాలంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్, ఇందులో మనం చేసిన క్లాస్ లింక్స్ అన్ని ఉంటాయి. కేపీసార్ స్టూడెంట్స్ టెలిగ్రామ్ ఛానల్, అలాగే మన మొబైల్ నెంబర్ ఉంది. యూ కెన్ కాంటాక్ట్ వాట్సాప్ మీ ఎనీ టైమ్, ఐఎమ్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్. సో పేరెంట్స్, నేను క్లియర్ గా చెప్తున్నా, మళ్ళీ లాస్ట్ వర్డ్స్ ఫర్ పేరెంట్స్. ఇది ఎవరైతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో ఉండి స్టూడెంట్స్ ఉన్నారో, లేదు ఇంజనీరింగ్ అయిపోయి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ కి ఇది. స్టూడెంట్స్ మీరు చూస్తే ఈ విషయం, ఈ వీడియో మీ పేరెంట్స్ కి వినిపించండి. ఇంజనీరింగ్ లో చేయగానే మీ పిల్లాడికి ఉద్యోగం వస్తుందని మీరు అనుకోవద్దు. ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వగానే ఉద్యోగం వచ్చే రోజులు లేవు ఇప్పుడు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఆ జాబ్ తెచ్చుకోవటం కోసం, ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, లేకపోతే తర్వాత ఎంటెక్, ఎంఎస్ఓ చేయాలన్నా దానికి కావాల్సిన స్కిల్స్ నేర్చుకున్నప్పుడే. వాళ్ళకి తెలీదు, దే ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ఇంజనీరింగ్. ఆ గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత పేరెంట్స్ గా మీది, టీచర్స్ గా కాలేజీలో ఉండే ప్రొఫెసర్స్ ది. కాబట్టి ఆ బాధ్యత మీరు తీసుకుని వాళ్ళని నడిపించండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.